వాళ్ళ స్వార్థానికే పార్టీలో ఇంకా ఏ పార్టీ వచ్చి ఏం లాభం లేదు. సరే మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకు ఏ పార్టీ రాకున్నా బాగానే ఉంటుంది. కానీ పార్టీలతో రావాల్సిందే తప్పదు. మూడు పార్టీలు, ప్రధానమైన మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. పార్టీలతో సంబంధమే లేదు మేడం. మనం కష్టం చేస్తేనే బతుకుతాం. ఆ. ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంటారు. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వస్తుంది. ఏ పార్టీకి మధ్య పోటీ నడుస్తుంది? కాంగ్రెస్ అయితే ఓకే. కాంగ్రెస్ వస్తుంటారు. కాంగ్రెస్ కి అంటే ఏ పార్టీ పోటీనిస్తుంది గట్టిగా? గట్టిగా పోటీ ఇస్తుందంటే ఇప్పుడు బీజేపీ ఉంది, ఓకే. దాని తర్వాత ఇక ఈ బీఆర్ఎస్ ఉంది. ఇక అదే బీఆర్ఎస్ రాదు, ఓకే. దానికి వేరే అయితే లేరు, అంత క్యాండిడేట్ మంచివాళ్ళు లేరు. మంచివాళ్ళు వేస్తుంది లేదు కాబట్టి వేయం. కాంగ్రెస్ పక్క. అందరికంటే ఇక ఒకటి అమ్మ అందరిది ఏమో, కానీ మాకైతే మాకున్న డివిజన్లో మేమైతే వేసేది కాంగ్రెస్ చేస్తాం పక్క. కాంగ్రెస్ చేస్తాం, మేము కాంగ్రెస్ ఉంటాం. రైట్. చెప్పండి, ఎవరు గెలుస్తారని ఒక బయట అంటే ఒకటే మాట చెప్పండి. బీఆర్ఎస్ రాబోతుందా, బీజేపీ? ఎక్కువ మెజారిటీ సీట్లు ఏ పార్టీకి రాబోతుంది? కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్ అనుకుంటున్నారు? స్టేట్ లెవెల్ ఉందనా లేకపోతే ఇంకా సీఎం అయింది కాబట్టి అదే దానికి వేస్తాం. ఏ పార్టీకి మధ్య పోటీ నడుస్తుంది? బీజేపీ కాంగ్రెస్ పోటీ నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంట. నమస్తే అండి, మీ పేరండి? సత్య. నాకు రాదమ్మా, చెప్పండి. లేదండి, ఓటే తెస్తారు కదా. బీజేపీ అనుకుంటున్నారా మీరు? బీఆర్ఎస్ అనుకుంటున్నారా? కాంగ్రెస్ అనుకుంటున్నారా? ఎవరు ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు అయితే కొంత గట్టి పోటీ ఇస్తున్నారని బయట వింటున్నాము. మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నాను. మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతున్నారు అంటే ప్రధానంగా ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? అదే అంతేకాని వీళ్ళ కాలకి మన ఏం కదా. ఇట్లా మాకు తెలియదు, ఎక్కడో వాళ్ళ ఊరు మాకు తెలియదు, ఆ పల్లె ఆ ఊరు తెలియదు. ఆయన ఏ మనిషి తెలియదు. మాకైతే వచ్చి ఎప్పుడైనా కలిసిందా? కలవలే, ఓకే. మాకైతే వేస్తాం కాంగ్రెస్కే, బస్. అంతే అంతే అదే అంతే అమ్మా, దట్ ఈస్ ఓకే. కాంగ్రెస్. మీ పేరు సార్? నా పేరు జీవన్ రెడ్డి. ఓకే అండి. సార్, ఇప్పుడు ఈ అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే మల్కాజ్గిరి, ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలబోతున్నారు? ఎవరికి, ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? ఇప్పటి పరిస్థితుల్లో అయితే నా అంచనా ప్రకారం, నాకు తెలిసిన కాడికి మాత్రం స్టేట్ లెవెల్లో మాత్రం తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్ టీఆర్ఎస్ ఉంటుందా ఉండదా కూడా తెలియదు. సో ఇప్పుడు ప్రధానంగా అయితే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఏ కాన్స్టిట్యూన్సీలో పోయినా కానీ బీజేపీ కాంగ్రెస్కి ఫైట్, టీఆర్ఎస్ అవుట్ ఆఫ్ ద ఫైట్ అది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యనే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ స్కామ్స్ అన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్ వదిలిపెట్టలే వాళ్ళు. ఏ డిపార్ట్మెంట్ ఒక సెక్షన్లో కరప్షన్ చేస్తే ఒక సెక్టర్లో ఉంటుంది. ఇంతకుముందు ఒక దాంట్లో ఉండే, ఇప్పుడు అట్లా కాదు. దేంట్లో పైసలు ఉంటే అది వాళ్ళు కరప్షన్ గురించే క్రియేట్ చేసి వాళ్ళు అట్లా ఫ్లాప్ అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీ మాత్రం నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. ఏమున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అప్పరాయణ ఉంటుంది. సెంట్రల్లో మోడీ వేవ్ నడుస్తుంది కాబట్టి కొంచెం మోడీ పేరు చెప్పుకొని, రామ మందిరం పేరు చెప్పి బీజేపీ కొంచెం అదొక కొన్ని జాగాలో కొన్ని సెక్టార్లలో దానికి ఉంటుంది. ఓవరాల్గా మాత్రం రేవంత్ రెడ్డికి రూలింగ్లో ఉంది కాబట్టి, మొన్ననే గవర్నమెంట్ కూడా వచ్చింది కాబట్టి వ్యతిరేకం ఏమి లేదు కాబట్టి వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్కు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ కి బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుంది. మల్కాజ్ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్, లేడీస్కి ఇచ్చారు, మహిళకి ఇచ్చారు కాబట్టి మహిళా ఓట్లు కూడా ఆమె ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది. బాసుంటారు. ఆమె ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు
30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. ఆమె కానీ ఇండైరెక్ట్గా హస్బెండ్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక టీడీపీ నుంచి కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మంచి మంత్రి పదవులు ఎమ్మెల్సీ చేసి ఉన్నారు కాబట్టి అనుభవం ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు. ఈమెకు కూడా అనుభవం ఉంది. ఈమె కొత్త క్యాండిడేట్, మహిళా రాజకీయంకి కొత్త కాదు. ఈమె ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తుంది, సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది కాబట్టి ప్లస్ ఉంటుందని మాకు నమ్మకం. ఆమె గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్యలో ఫైట్. నమస్తే అండి, మీ పేరు? పేరు అనిత. ఓకే అండి. ఇక్కడ అతి పెద్ద నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి దాదాపు ప్రధానమైనటువంటి 3 పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. సో అత్యంత ఉత్కంఠ భరితంగా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అన్నది అందరిలోనూ ఉంది. మరి మీరేం చెప్తారు? ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? అంటే ఈ మల్కాజ్గిరి పరంగానైతే బీఆర్ఎస్ఏ ఉందండి. అదే ఎక్కువ మెజారిటీ వస్తుంది, అదే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంపీ బయట చాలా మంది కూడా బీజేపీ, కాంగ్రెస్ అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదండి. మల్కాజ్గిరిలో మాత్రం బీఆర్ఎస్ఏ అంతే కన్ఫామ్ ఎంపీ ఎలక్షన్స్లో. నమస్తే అండి, మీ పేరు? ఇమాన్యువల్ మేడం. ఓకే అండి. సార్, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఇక్కడ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ప్రధానమైన 3 పార్టీలు అయితే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు ఉందా? బీజేపీయా, కాంగ్రెసా? ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకని కాంగ్రెస్ అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ బెస్ట్ మేడం. ఎందుకంటే 10 years బీజేపీ వచ్చి వేస్ట్. అంటే స్టేట్ లెవెల్ ఉందా? స్టేట్ లెవెల్ కాదు, సెంట్రల్ లెవెల్. అంటే మార్పు అనేది రావాలి మేడం. ఇప్పుడు మన తెలంగాణ మార్పు ఎట్లా వచ్చింది? కేసీఆర్ వచ్చి మనకు వచ్చి ఏం చేయలేదు. మనం తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చాం, ఆయన మనకి ఏం చేయలేదు. నేను ఒక ఆటో డ్రైవర్, ఇప్పుడు వరకు ఒక ఆటో మీటర్ కూడా పెంచలేదు. అది 20 రూపాయలు. ఇప్పుడు బొచ్చ శాతం వైఎస్ఆర్ చేసిన 20 రూపాయలు మీటర్, 1 రూపాయి కూడా పెరగలేదు. ఇంక ఇప్పుడు ఆన్లైన్ అయినా వచ్చేసింది. మా ఆటో వాళ్ళు బతికేం మేడం, ఎట్లా బతకాలో చెప్పండి. అదే మార్పు రావడం బెస్ట్. సో కాంగ్రెస్ వస్తే బాగుంటుందండి. కంపల్సరీ కాంగ్రెస్ వస్తారు మేడం. ఎందుకంటే నేను ర్యాలీకి పోయాను, పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ర్యాలీకి పోయాను. అప్పుడు ఏమైందంటే ఈ హయత్ నగర్లో ర్యాలీ పోయినప్పుడు ఆ డికెట్ అసోసియేషన్ యూనియన్ అంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. అప్పుడు అది లా యూనియన్ అంతా రోడ్డు మీదకి వస్తుందో మనకు తెలిసిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ వస్తారు అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ సిపిఐ టీడీపీ అని ఒక్కటైపోయింది. ఈసారి కూడా అట్లనే అవుతుంది. ఈసారి కూడా అంతే అంటే కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఏమన్నారు ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? ఎవరికైనా మద్దతు చేసి మనం ఎవరు ఇష్టం వాళ్ళది అంతే. అంటే ఏమంటున్నారు ప్రజల నోటి వెంట ఎక్కువ ఏమొస్తుంది? బీజేపీ అనా, బీఆర్ఎస్ అనా, కాంగ్రెస్? ఇప్పుడు అట్లాగా మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ బీజేపీ వాళ్ళు నుంచున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు నుంచున్నారు, కానీ కాంగ్రెస్ వచ్చి ఎవరు ఇష్టం వాళ్ళది. మన చేతిలో ఏం లేదు మేడం. ఎలక్షన్ ఇప్పుడు June 4th తెలుస్తుంది. అందరు వెయిటింగ్ దానికి, నేను కూడా వెయిటింగ్ దానికి. సార్, ఒక బయట ఇస్తారా? బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్? గల్లీ అంటే డోర్లు పెట్టేసుకొని ఉంటారు ఇప్పుడు మధ్యాహ్నం. ఇక్కడైతే వస్తారన్నట్టు నిల్చున్నాం. ప్రజల ఒపీనియన్ ఏదో వస్తుందని అంతే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగేష్ అండి. సరే, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎవరు ఎక్కువ మెజారిటీ సీట్లు దక్కించుకోబోతున్నారంటే ఏం చెప్తారు? బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? బీజేపీ అండి. ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు? ఇంత ముందుకు చేసిన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంత లేదండి, కాబట్టి బీజేపీ అనుకుంటున్నాం ఈసారి. అంటే ఈటెల రాజేందర్ గారు వస్తే ఏదన్నా ఇక్కడ నియోజకవర్గం మల్కాజ్గిరికి ఏమైనా చేస్తారంటున్నారా? సెంటర్ని బేస్ చేసుకొని అచ్చా, ఆ రకంగా ఏదలుచుకున్నాం మేము ఈసారి అయితే. ఎవరు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? ఎవరు టఫ్ ఫైట్ ఇస్తున్నారు? ఈ 3 పార్టీల నుంచి ఎవరికి పోటీ ఉంది బాగా? పోటీ ఈటలనే ఉన్నది. సార్, మీ పేరు? సార్, సురేందర్. సార్, ఇప్పుడు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి 3 పార్టీలు బరిలో ఉన్నాయి, మరి ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి? కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్ అనుకుంటున్నారు? మీరు అట్లా ఎందుకు అంటారు? మళ్ళీ ఉల్టా వచ్చారు. లేదు ఎందుకు అంతా ఇప్పుడు పవర్ ఉన్నది కాంగ్రెస్, వాళ్ళకే వస్తుంది. అచ్చా అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శామ్యూల్. సార్, ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎవరు గెలవబోతున్నారంటారు? ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్? నేను బీఆర్ఎస్కే అనుకుంటున్నాను. ఎందుకని బీఆర్ఎస్? ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ కదండి, ఎక్కడి నుంచో వచ్చారు. అంటే ఈటల వేరే దగ్గర పోటీ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ పోటీ చేయడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ వైజ్ చూస్తున్నారు బేసికల్లీ బీజేపీ వచ్చేసి. ఇంకోటి రిలీజియన్ ఆస్పెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువ పెంచుతున్నారు.
సో అందుకని నాకు నచ్చింది. నేను అనుకునేది ఏంటంటే అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, మేబీ బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందంటారా? లేదు, టఫ్ ఫైట్ బీజేపీ అండ్ బీఆర్ఎస్కి మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో. బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అవును. ఏమంటున్నారు ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? వాళ్ళ ఒపీనియన్ నాకు తెలియదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. నా ఒపీనియన్ ఎక్కువ మటుకు వినే ఉంటారు కదా ఈ పార్టీ ఏదో వస్తుంది అన్నట్టుగా. అదే అండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే నేను చెప్పగలిగేది మాత్రం బీఆర్ఎస్కి కొంచెం పాజిటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ రాబోతుందా మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరి కాంగ్రెస్ వస్తుంది 100%. ఎందుకని అంత నమ్మకం? ఉన్నది 10 సంవత్సరాలు హుకుమత్ చేసినా ఇప్పుడు బీజేపీ ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది 100% ఉంది గ్యారంటీ. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది. అంటే ఏ పార్టీకి మధ్య గట్టి పోటీ నడుస్తుంది? కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ బీజేపీ రెండు నడుస్తున్నాయని ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తుంది.